మార్కెట్ పడింది మంచిది ఎస్ఐపీలు చేయండి, మార్కెట్ పడింది డబ్బులు పెట్టండి పెరుగుతుంది, జరగదు. మళ్ళీ చెప్తున్నాను కదా, అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. గత వారం రోజుల నుంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎంత భారీ నష్టాల్ని చూస్తున్నారో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మధ్య కాలంలో చేస్తున్న వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో అది జోక్ రియల్ తెలియట్లేదు, కానీ నిద్ర కూడా పట్టట్లేదు ఆ నష్టాలను చూస్తుంటే. ఏంటి ఇంత వరుసగా నష్టాలా? రోజు మార్చి రోజు ఎంత ఓపిక పట్టాలి? కొత్తగా వచ్చిన వాళ్ళం మాకేం తెలుసు, ఒక రోజు పడితే 2 రోజులు పడితే 3 రోజు పెరుగుతుంది అనుకుంటున్నాం, కానీ వరుసగా మార్కెట్ లో పడిపోతున్నాయి. దీనికి తోడు స్క్రీన్ ముందు చూడండి, మన మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అనుకున్నట్టు రాకపోయేసరికి నిఫ్టీ ఇంకొక 200 పాయింట్లు పైగా కూడా పడుతుందనేలా ఫియర్ సార్. నాట్ ఓన్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్, గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్నిట్లో కూడా ఫ్రైడే ఈవినింగ్ వచ్చిన జాబ్స్ డేటా క్రియేట్ చేసింది. ఇక స్టాక్ మార్కెట్ పని అయిపోయినట్టేనా? స్టాక్ మార్కెట్ లో మేము ఇరుక్కుపోయినట్టేనా? మా అసలు కూడా మాకు రాదా? మా అసలు వచ్చినా మేము బయటకు వెళ్ళిపోతామని కొత్త వాళ్ళు ఎవరైతే భయపడుతున్నారో, మీకు ఫస్ట్ థింగ్ అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎందుకు పడుతుందో తెలియాలి. మీ అందరికీ అర్థమయ్యే విధంలో స్టెప్ బై స్టెప్ సింపుల్ గా కనెక్ట్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మీతో షేర్ చేస్తాను, సో దట్ ఎందుకు పడుతుందో మీకు అర్థమవుతుంది. రెండవది, ఇంకెంత వరకు పడుతుంది, ఇంకెంత వరకు నేను ప్రిపేర్డ్ గా ఉండాలి నష్టాలని చూడడానికి, ఆర్ నేను ఇంకేమైనా చెయ్యొచ్చా, పర్సనల్ గా నేనైతే ఏం చేస్తున్నాను, ఈ మార్కెట్ ఫాలో నేనేం చేస్తున్నాను, వీటిని కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఫ్యూచర్ ఏంటి, ఇవాళ పడుంది ఓకే, హోల్డ్ చేస్తే ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతానా, అసలు నాకు వస్తుందా, నా లాభం నాకు వస్తుందా, అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో 5-10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా ఫ్యూచర్ ఏంటి, వీటి గురించి కూడా మాట్లాడుతూ ఈ పాయింట్ లో నేను మార్కెట్ లో చూస్తున్నా సేఫ్ అంటే ఎక్కువగా పడవు, పెరిగితే పెరుగుతాయి అనుకుంటున్నా నా పెట్టుబడులు ఏంటి, నేను ఎక్కడ డబ్బులు పెడతాను ఈ పాయింట్ ఆఫ్ టైం లో. వీలైతే మీరు ఇంకే ఇతర పనుల్లో ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టి ఇదొక్కటే చాలా డీప్ గా చాలా కాన్సన్ట్రేషన్ తో వినడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది డబ్బులకు సంబంధించిన వ్యవహారం. మీకు తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఇండియన్ మార్కెట్ లో అండ్ ఏం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక నిజాల గురించి ఇవాళ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు చూస్తారు ఈ వీడియోలో ఎన్ని డేటా పాయింట్స్, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ మీ ముందుకు మేము తీసుకొచ్చాం అనేది. చూస్తున్న పాయింట్ లో ఇలాంటి కంటెంట్ కదా మనకి ఈ పాయింట్ లో కావాల్సింది. అలాంటి ఈ వీడియోస్ కి ఒక్క లైక్ చేస్తే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మంచి కంటెంట్ ని మనకు అందిస్తారనే ఒక ఎంకరేజ్మెంట్ మీరు చేయాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. స్మాల్ క్వశ్చన్, మీరు అసలు స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు మీ పోర్ట్ఫోలియో లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా? లాభాల్లో ఉంటున్నా నష్టాల్లో ఉంటున్నా పర్సంటేజ్ ఎంత అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ మన సబ్స్క్రైబర్స్ అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయని ఒక ఐడియా మన వాళ్ళకు వస్తుంది. అసలు మార్కెట్ ఎందుకు పడుతుంది దీన్ని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మార్కెట్ ని పక్కన పెట్టండి, బయట ఏ వస్తువైనా తీసుకోండి, ల్యాండ్ కానీ బయట కూరగాయలు కానీ గోల్డ్ సిల్వర్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ డిమాండ్ అండ్ సప్లై మీదే కదా ఉంటుంది. అంటే కొనే వాళ్ళు ఎక్కువ ఉండి అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నా, ఆర్ అమ్మే వాళ్ళు ఎక్కువ పెట్టి అమ్ముతున్నా కొనే వాళ్ళు మేం కొంటాం ఆ ధర అయినా పర్లేదు ఈ ధర అయినా పర్లేదు అని ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నా అప్పుడే కదా ధర పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ గా కూడా రిగ్గింగ్ చేయొచ్చు, బయట మార్కెట్స్ లో అవి చేస్తుంటారు, బట్ స్టాక్ మార్కెట్ లో అది చాలా కష్టం. కాబట్టి స్టాక్ మార్కెట్స్ పెరుగుతున్నాయంటే అమ్మే వాళ్ళకంటే కొనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అధిక ధర పెట్టుకుంటున్నారని. పడిపోతున్నాయంటే కొనే వాళ్ళు కూడా ఉంటారు, కొనే వాళ్ళు లేకుండా పోరు, కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువ అవుతూ ఎంత తక్కువ ధర అయినా పర్లేదు, 10% అయినా పర్లేదు, 20% అయినా పర్లేదు, తక్కువ పెట్టినా నేను అమ్మేస్తానని ఒక మైండ్ సెట్ ఎప్పుడైతే సెల్లర్స్ లో క్రియేట్ అవుతుందో అప్పుడే మార్కెట్స్ ఫాలో అవుతాయి. సో ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి కొనే వాళ్ళకంటే అమ్మే వాళ్ళు ఎక్కువయ్యారు, అమ్మే వాళ్ళు ఎంత తక్కువైనా పర్లేదు అమ్మేసుకుందాం అని చెప్పి మార్కెట్స్ లో అమ్మేస్తున్నారు, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో అమ్మేస్తున్నారు. కారణం ఏమిటి? ఇది అర్థం కావాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న అతను ఇండియన్ సిటిజన్ కాదు, యుఎస్ సిటిజన్ అనమాట. దీని దగ్గర ఒక $2 లక్షల ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వింటే మీకు ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి అర్థమైపోతుంది. ఇది ఒక స్టోరీ రూపంలో చెప్తున్నా. ఇక్కడ ఉంటున్న వ్యక్తి అమెరికన్ సిటిజన్, తన దగ్గర $2 లక్షల ఉన్నాయి, రూపీస్ కాదు డాలర్స్ ఉన్నాయి, $2 లక్షల ఉన్నాయి. తను ఏంటంటే తన అమెరికా డెవలప్డ్ కంట్రీ, వేరే కంట్రీస్ లో ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే డెవలపింగ్ కంట్రీస్ లో డబ్బులు పెడితే మన అమెరికా కంటే ఆ బయట దేశాలు ఇంకా బాగా గ్రో అవుతాయి కదా అని ఇండియాలో, సౌత్ కొరియాలో, తైవాన్ లో, ఫిలిప్పైన్స్ లో ఇలా వేరే కంట్రీస్ లో డబ్బులు పెట్టేశారు అనుకుందాం. చాలా కంట్రీస్ లో డబ్బులు పెట్టేశారు అనుకుందాం. ఒక $50,000 దగ్గరగా, ఇంకొక $50,000 దగ్గరగా తన యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఇంకొక $1 లక్ష దగ్గరగా తన బాండ్స్ లోనో గోల్డ్ లోనో ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనో పెట్టేస్తున్నారు అనుకుందాం. పాయింట్ నెంబర్ 1 ఇది. కమింగ్ టైమ్స్ లో ఒకవేళ తను ఏ కంట్రీలో అయితే ఉంటున్నాడో ఆ కంట్రీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతూ తను ఎక్కడైతే ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడో ఆ స్టాక్ మార్కెట్స్ అంతగా పెరగకపోతుంటే తను తన యుఎస్ లో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ $50,000 బాగా పెరుగుతూ వేరే దేశాల్లో ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ఆ పెట్టుబడులు ఏమో బాగా పెరగకుండా అలానే ఉంటూ లేకపోతే కొంత పడిపోతూ ఉంటే ఇన్వెస్టర్స్ యొక్క రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవనప్పుడు ఆటోమేటిక్ గా తన డబ్బుల్ని వెనక్కి తీసి ఈ మార్కెట్
మార్కెట్ లోనే పెట్టాలని చూస్తాడా లేదా? ఇది కామన్ సైకాలజీ పీపుల్ ది అవునా కాదా? కామన్ సైకాలజీ కాదా? తను 2 దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకటి గ్రో అవ్వకుండా ఇంకొకటి గ్రో అవుతుంటే ఇది కూడా దీంట్లోనే పెట్టుంటే గ్రో అయ్యేది కదా అని చెప్పి కొంత టైం చూసి మిగతా ఫ్యాక్టర్స్ కూడా వస్తాయి. ఆ మిగతా ఫ్యాక్టర్స్ కంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడున్న ఆపర్చునిటీ కంటే తన దగ్గర ఆపర్చునిటీ బాగుంది అనిపిస్తే మనీ వేరొక దేశాల నుంచి, తన హోమ్ కంట్రీ కాదు వేరొక కంట్రీకి వెళ్ళిన డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడా రాడా? అదే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది. అమెరికన్ మార్కెట్లు ఇక్కడ చూడండి ఇండియన్ మార్కెట్స్ కంటే స్ట్రాంగ్ గా రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్నాయి. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్స్ కంటే కూడా ఎక్కువ స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఏవైతే అమెరికన్ డబ్బులు వచ్చుంటాయో ఆ ఇతర స్టాక్ మార్కెట్స్ అక్కడ ఏవైతే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తూ వచ్చిన డబ్బులు ఉంటాయి అవి వెనక్కి వెళ్తున్నాయి. ఇది ఒక రీజన్, ఇది ఒక వ్యాలిడ్ రీజన్. బట్ ప్రైమరీ రీజన్ ఏంటంటే ఈ అమెరికన్ సిటిజన్ ఉంటున్న కంట్రీ ఒక కరెన్సీ డాలర్. డాలర్ తో కంపేర్ చేస్తే రూపీ వీక్ అయిపోతూ అంటే క్షీణిస్తూ 84 ఉండేది 85, 85 ఉండేది 86, 86 ఉండేది చూడండి ఒకసారి ఇవాల్టికి 86 రూపాయల 20 పైసలకి క్షీణిస్తూ ఉంటే క్షీణించడం ఏంటి? రూపీ పెరుగుతుంది కదా, ఎంత పెరిగితే అంత మంచిది కదా అని అనుకోకండి. ఒక డాలర్ కి 10 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి అదొక లెక్క. ఇప్పుడు అదే ఒక డాలర్ కి 20 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అనుకోండి, మరి రూపీ వాల్యూ తగ్గినట్ట పెరిగినట్ట? అలా ఎగ్జాంపుల్ ఇప్పుడు 86 రూపాయల 20 పైసలు ఇస్తే కానీ మనకు ఒక డాలర్ రావట్లేదు. అదే సంవత్సరం క్రితం 84, 83 రూపాయలు ఇస్తే ఒక డాలర్ వచ్చేది, ఇప్పుడు 86 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. తన డబ్బులు యుఎస్ లోనూ ఉన్నాయి, యుఎస్ స్టాక్ మార్కెట్స్ లోనూ ఉన్నాయి, బాండ్స్ లో ఉన్నాయి, గోల్డ్స్ లో ఉన్నాయి, అక్కడ వేరియస్ ఇన్వెస్ట్మెంట్ వాటిలో ఉన్నాయి అనుకుందాం. యుఎస్ స్టాక్ మార్కెట్ లోనూ డబ్బులు ఉన్నాయి, తనకు సంబంధించిన వేరియస్ అక్కడ ఉంటున్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇండియన్ మార్కెట్స్ లో $50,000 పెట్టాడు, డాలర్స్ ని రూపీస్ గా మార్చి ఇండియన్ మార్కెట్స్ లో పెట్టాడు. దేనికోసం? ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయని. కానీ అవి జరగట్లేదు, దానికంటే యుఎస్ మార్కెట్ లో బాగా పెరుగుతున్నాయి. సరే ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ కదా, వెయిట్ చేద్దామని చూస్తుంటే ఈ డాలర్ ఏమో స్ట్రాంగ్ అయిపోతుంది. డాలర్ ఇండెక్స్ అని ఉంటుంది అనమాట. ఈ డాలర్ ఇండెక్స్ కానీ బాండ్ డీల్స్ కానీ ఈ వడ్డీ రేట్లు పెరిగితే ఏమవుతుంది, వడ్డీ రేట్లు పడితే ఏమవుతుంది, జాబ్స్ డేటా అంటే ఏంటి, ఈ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ అన్నింటినీ కూడా నేను డీటెయిల్డ్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా వీటి గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. బట్ ఎప్పుడైతే మీకు ఈ వాళ్ళ ఓన్ కరెన్సీలోంచి కన్వర్ట్ చేసి వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీలోకి దాన్ని మార్చి ఆ కంట్రీలో ఉంటున్న స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏదో ఒక రూపంలో రావాలి ఎడ్జ్. సరే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది, పోనీ ఇండియన్ స్టాక్ మార్కెట్ అయినా బాగా పెరుగుంటే అలా ఉండుంటాయేమో ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఇప్పుడు డాలర్ స్ట్రాంగ్ అయి రూపీ వీక్ అయి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా పడుతుండేసరికి కొత్తగా డబ్బులు రావడానికి బదులు అదే డబ్బులు మన దగ్గరే పెట్టుకుంటే, అసలు రూపీ కాకుండా డాలర్ లోనే నేను పెట్టుకొని ఉంటే నాకు ఇలా డిప్రిషియేట్ అయిపోయేది కాదు కదా. నా వాల్యూ కరెన్సీ టర్మ్స్ లోనూ పోతూ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ టర్మ్స్ లోను ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పరంగా పోతూ నష్టాలు వస్తూ నా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉంచడానికి లాజిక్ ఏంటని ఎఫ్ఐఎస్ భయపడి ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ లో భయపడి వెనక్కి డబ్బులు తెచ్చుకునే ప్రయత్నమే సెప్టెంబర్ సగం నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 2 లక్షల కోట్లకి పైగా డబ్బుల్ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి బయటకు తీసుకువెళ్ళిపారు. నేను మీకు ఒక్కొక్కటిగా చెప్తున్నాను. ఇప్పటికి కొంతమంది భయపడుతూ ఉంటారు, ఓహో ఇవన్నీ జరుగుతున్నాయా, ఐ థింక్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ వేస్ట్ అని. కంప్లీట్ గా చూసిన వాళ్ళకే క్లియర్ పిక్చర్ అర్థం అవుతుంది. మీరు మొత్తం చూడకుండా సగంలో డిసైడ్ అవ్వద్దు ఇండియన్ మార్కెట్స్ ఏంటి అని. మీకు గ్రౌండ్ సెట్ చేస్తున్నా, ఏం జరుగుతుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. క్లియర్ గా వినండి, అందుకే చెప్పాను జాగ్రత్తగా వినండి. చివరికి డెసిషన్ తీసుకోండి, పెట్టాలా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఇప్పుడు కరెక్టేనా, మండే మార్కెట్ పడుతుంది, పడినప్పుడు డబ్బులు పెట్టచ్చా, లేకపోతే మొత్తం ఎగ్జిట్ అయిపోయి దుకాణం క్లోజ్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. చివరి వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా మన కంటెంట్ లోకి వెళ్లే ముందు రీసెంట్ టైమ్స్ లో యూత్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు? సోషల్ మీడియా, ఫ్యాన్ వార్స్, పొలిటికల్ రిలేటెడ్ గా ఉంటున్న బజ్, వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మన వాళ్ళలో చాలా మందికి ఏవి అసలైన ఆస్తులు, ఏవి అసలైన అసెట్స్, అసలు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, అందరూ బైక్లు, కార్లు, మొబైల్స్ ఇవి ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటున్నారు. అసలు ఇన్కమ్స్ ని ఎలా పెంచుకోవాలి, ఎక్స్పెన్సెస్ ని ఎలా తగ్గించుకోవాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కాదు, బాండ్స్ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అసలు వీటిలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాటిలో ఉంటున్న టర్మ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, వీటన్నిటి గురించి మొత్తం ఫైనాన్షియల్ స్పేస్ గురించి మొత్తానికి అవగాహన ఒకవేళ మీరు కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పెంచుకోవాలనుకుంటుంటే దాని మనీ స్మార్ట్ 20s and 30 బుక్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇందులో 7 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 7 సెక్షన్స్ లో మీరు పర్టికులర్ గా ది అసెట్ మేజ్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, సెక్షన్ 4 అని. అంటే ఏ అసెట్స్ ని కొనాలి, ఏవి అసలైన ఆస్తులు, అసలు మీరు ఏ ఏజ్ లో ఎలాగ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎఫ్డి, బాండ్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్స్, వీటిలో ఎలా మీరు పెట్టుబడి పెట్టాలని చెప్తున్న రియలిస్టిక్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమయ్యే రూపంలో ఇలా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అది మిస్ అవ్వకండి. అండ్ ద జర్నల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, ఎలా మంచి మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా అందులో డీటెయిల్డ్ గా ఉంటుంది. అండ్ స్టెప్ బై స్టెప్ ఎలా మీరు సేవ్ చేసుకోవడానికి పెంచుకుంటూ, ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచుకుంటూ మీ ఎంటైర్ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ ని బెటర్ చేసుకోవడానికి ఏ థింగ్స్ ని మీరు ఫాలో అవ్వాలన్నది ఏమీ తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే రూపంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ బుక్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వీలైతే మీరు కానీ ఆరు మీకు తెలిసిన పిల్లలు, మీ ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ చదవగలరు, వాళ్ళు అర్థం చేసుకోగలరు అనుకుంటే, వాళ్ళు వాటిల్ని వీటిని చూసి టైం వేస్ట్ చేసుకున్నారు అనుకుంటే ఈ బుక్ ఇచ్చి ఈ బుక్ ను ఒకసారి ఫస్ట్ కంప్లీట్ చేయి, నీకు చాలా విషయాలు అర్థమవుతాయని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఈ బుక్ ని ఈ సెలవుల టైంలోనో నెక్స్ట్ కమింగ్ వాళ్ళ ఫ్రీ టైంలోనో చదవమని చెప్పారంటే లైఫ్ లో వాళ్ళు వాళ్ళ ఫైనాన్సెస్ ని అండ్ వాళ్ళ మనీని
చూసే విధానాన్ని అయితే తప్పకుండా మార్చుకుంటారు. ఈ మనీ స్మార్ట్ బుక్ మీరు కొనాలనుకుంటుంటే దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి తెలుగు అనే కూపన్ కోడ్ ని మీరు పెట్టారంటే 15% డిస్కౌంట్ మీకు ఈ బుక్ మీద దొరుకుతుంది. వీలైతే ఒకసారి ఈ బుక్ ని చెక్ చేయండి. సో ఈ రెండు కారణాలు. మూడో కారణం బాండ్ డీల్స్ అంటారు. చెప్పాను కదా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఈ బాండ్ డీల్స్ తో వచ్చే తలనొప్పి ఏంటంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి 4.77. నేను ఇప్పటి వరకు మన వీడియోస్ లో ఎక్కడ నేను 4.77 అని చూపించలేదు. 4.77 కి బాండ్ డీల్స్ వెళ్ళాయి. ఇది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే రూపాయి రిస్క్ లేదు. గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ 4.77% రిటర్న్ ఇస్తామని యుఎస్ లో ఉంటున్న గవర్నమెంట్ బాండ్స్ చెప్తున్నాయి. మీకు ఎటువంటి రిస్క్ లేదు, గవర్నమెంట్ బాండ్స్ లో డబ్బులు పెట్టుకోండి అని. డాలర్ లోనే వాళ్ళ డబ్బులు ఉంటది, రిస్క్ లేకుండా వాళ్ళ బాండ్స్ లో ఉంటది. 4.77% రిటర్న్ వస్తుంది. స్టాక్ మార్కెట్స్ లో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని. ఇది బాండ్ డీల్ పెరగడం నాట్ ఓన్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్, యుఎస్ స్టాక్ మార్కెట్స్ కూడా మంచిది కాదు. ఇది పెరిగిపోతుంది అనుకోండి 5%, 6%, 7% కి వెళ్ళిపోయింది అనుకోండి. ఏ రిస్క్ లేకుండా, ఏ తలనొప్పి లేకుండా బాండ్స్ లోనే 6-7% రిటర్న్ వస్తాయి. యుఎస్ స్టాక్ మార్కెట్ లో అయినా 10-12% కూడా ఎవరు పెట్టరు. రిస్క్ తీసుకొని, క్యాపిటల్ రిస్క్ తీసుకొని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు. కాబట్టి రిస్క్ ఫ్రీ రిటర్న్స్ ఎప్పుడు తక్కువలో ఉంటాయి. 3%, 4% ఆర్ బిలో 2% కూడా ఉన్న సందర్భాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ బాండ్ డీల్స్ పెరిగిపోతున్నాయో ఇది ఇంకొక రీజన్ అయింది ఎఫ్ఐఎస్ కి, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి బయటకు డబ్బులు పట్టుకు వెళ్ళిపోవడానికి. సరే ఇదంతా చెప్పారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడే? ఒక్కొక్కటి దానికి రీజన్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ నేను చెప్పాను ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు అని. కారణం ఏంటి? రీసెంట్ టైమ్స్ లో మీరు చూసే ఉంటారు కదా, జీడిపి రిలేటెడ్ గా ఫోర్కాస్ట్ డౌన్ గ్రేడ్ చేశారు. అంటే జీడిపి రిలేటెడ్ గా పెద్దగా మాకు ఈసారి గ్రోత్ ఉండదు ఈ కమింగ్ క్వార్టర్స్ లో, అనుకున్న దానికంటే గతంలో అనుకున్న దానికంటే పెద్దగా గ్రోత్ ఉండదు అని ఎలా చెప్పారు. సో దీంతో ఎక్స్పెక్టేషన్స్ కొంత డల్ అయ్యాయి. దాని కారణంగా ఇప్పుడు చెప్పలేదు, అంటే లాస్ట్ వారంలోనో 10 రోజుల్లోనూ చెప్పలేదు, కొన్ని మంత్స్ నుంచే చెప్తూ వస్తున్నారు. దాని కారణంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా వచ్చే ఫ్లోస్ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ ఉంది. రెండవది రిజల్ట్స్ కూడా. దీనికి ముందు అంటే ఈ Q3 ఇది Q2 నుంచి మీరు నెంబర్స్ ని చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా డిసప్పాయింట్ చేశాయి. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ కంట్రీలో పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని పెద్దగా నెంబర్స్ ని పోస్ట్ చేయవో, రిజల్ట్స్ మంచిగా ఉండవో, ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వస్తాయి? సో కాబట్టి ఈ రీజన్స్ తో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఆల్రెడీ అండర్ పర్ఫార్మ్ అవుతుంది, డౌన్ సైడ్ ఉంది. దీనికి తోడు కరెక్ట్ టైంలోనే ట్రంప్ గారు వచ్చి మళ్ళీ యుఎస్ ని గ్రేట్ చేస్తాను, నేను రాగానే ఆ కంట్రీ మీద ట్యాక్స్లు వేస్తా, ఈ కంట్రీ మీద ట్యాక్స్లు వేస్తా, మామూలు గ్రోత్ ఉండదు మన దగ్గర, అసలు మొత్తం ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా కానీ యుఎస్ పరంగా కానీ ఒక తారా స్థాయిలో తీసుకువెళ్ళిపోతా అని చెప్తూ ఉండడం. యుఎస్ మార్కెట్స్ ఏమనుకుంటున్నాయంటే ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా యుఎస్ ఏదో చేసేయాలని చూస్తారు, ఫుల్ గ్రోత్ ఇంజన్ తో రన్ చేద్దామని చూస్తారు. ఆ పాయింట్ లో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, మన కరెన్సీయే స్ట్రాంగ్ అవుతుంది. ట్రంప్ గారు వచ్చి మన దేశానికి సంబంధించి ఏదో స్ట్రాంగ్ చేస్తాడు కాబట్టి మన డాలర్ స్ట్రాంగ్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. గ్రోత్ ని పెంచుతున్నారంటే ఏ దేశంలో అయినా చూడండి, గ్రోత్ ని పెంచుతున్నారంటే ఖచ్చితంగా ధరలు పెరిగిపోతాయి. ధరలు తక్కువగా ఉండి గ్రోత్ ఏమి పరిగెత్తడాలు ఏమి ఉండవు, ధరలు పెరుగుతాయి, గ్రోత్ పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికే సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆర్బీఐ మన దేశంలో కానీ, యుఎస్ లో ఫెడ్ కానీ. అక్కడ ఉంటున్న యుఎస్ లో ఉంటున్న సెంట్రల్ బ్యాంక్ అని యుఎస్ ఫెడ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ట్రంప్ గారు వచ్చాక, మన ప్రెసిడెంట్ గారు వచ్చాక, January 20 వస్తారు, తను వచ్చాక తను తీసుకునే పాలసీలతో గ్రోత్ ఏమో పెరిగిపోద్ది. ఆ గ్రోత్ పెరిగిపోతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోద్ది. ఆ పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్ మనం కంట్రోల్ చేయాలంటే వడ్డీ రేట్లు ఇప్పటి వరకు కట్ చేస్తున్నారు. ఈ 2025లో కూడా 2 వడ్డీ రేట్లు కట్ ఉంటాయని చెప్పారు. అది రాదేమో, డిసెంబర్ లో చేసిన వడ్డీ రేట్లు కట్టే ఫైనల్ గా ఉంచాలనేలా వాదనలు వినిపిస్తున్నాయని. ఈ భయాలతో మార్కెట్ యుఎస్ అంత స్ట్రాంగ్ అయిపోతుంది, బాగా స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనుకో భయాల మీద మళ్ళీ ఆజ్యం పోసినట్టు, మళ్ళీ నూనె పోసినట్టు ఫ్రైడే జాబ్స్ డేటా, యుఎస్ జీడిపి స్ట్రాంగ్ గా ఉంది. అంతకుముందు వచ్చిన ప్రతి డేటా పాయింట్, ఐఎస్ఎం సర్వీసెస్ కానీ, మ్యానుఫాక్చరింగ్ కానీ, ప్రతి డేటా పాయింట్ యూఎస్ కి సంబంధించి స్ట్రాంగ్ గానే ఉంది. దానికి తోడు నిన్న జాబ్స్ డేటా 1,60,000 దగ్గరగా జాబ్స్ వస్తాయి అనుకుంటే 2 లక్షలకు పైగా జాబ్స్ వచ్చాయి. టెలిగ్రామ్ లో కూడా పెట్టాను మీకు ఇది. ఎక్స్పెక్టెడ్ కంటే చాలా ఎక్కువ జాబ్స్ వచ్చేసాయి. అంటే దాని అర్థం ఏంటి? యుఎస్ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది, ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ గా ఉందని. దాంతో ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు ఎందుకు కట్ చేయాలి, మనం ఎకానమీని ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎకానమీ ఆల్రెడీ గాల్లో ఎగురుతుంది, మనం ఏంటి సపోర్ట్ చేసేది? వడ్డీ రేట్లు కట్ చేసి. వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన అవసరం లేదు అని ఫెడ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని మార్కెట్ ముందుగా అంచనా వేస్తూనే బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి, డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుంది. ట్రంప్ గారు వచ్చి ఏదో చేయబోతున్నారు, సంథింగ్ ఈస్ దేర్, January 20 ఏదో జరగబోతున్న ఒక ఊహాగానాలతోనే మార్కెట్స్ అన్ని కూడా ఈ January 20ని సర్కిల్ చేసుకొని దానికి చుట్టూ తిరుగుతున్నాయి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. ఒకవేళ తను వచ్చి నిజంగానే ఏదైనా చేశారనుకోండి, మార్కెట్స్ ఆల్రెడీ అనుకుంటున్నవే కాబట్టి కూల్ ఆఫ్ అవడానికి ఛాన్స్ ఉంది. లేదు, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా మార్కెట్ ఇంత అనుకుంటే తను వచ్చి ఇంత చేశాడు అనుకోండి, అప్పుడు ఇంకా మార్కెట్లు పడతాయి. అలా కాకుండా మూడో సినారియో, మొదటి దాంట్లో అనుకున్నట్టే చేస్తే, తను ఏం చేస్తాడని మార్కెట్ అనుకుందో అదే చేస్తే కూల్ ఆఫ్ అవుతుంది. ఏదైతే బాండ్ డీల్స్ ఉన్నాయి, డాలర్ ఇండెక్స్ ఉన్నది కూల్ ఆఫ్ అవుతుంది. తను ఇంత అనుకుంటున్నారు, మార్కెట్ ఇంత జరుగుతుంది అనుకుంటే అప్పుడు ఇంకా మనకి మోర్ ఫాల్ మనకి మార్కెట్స్ లో కనిపిస్తుంది. అలా కాకుండా ఇంత చేస్తారని మార్కెట్ ఏదైతే భయపడుతుందో, తను వచ్చి వాళ్ళ మీద, ఈ దేశాల మీద ఇది చేసి అది చేసి ఇన్ఫ్లేషన్ పెంచేస్తాడని మార్కెట్ ఏదైతే భయపడుతుందో, ఇంత చేస్తాడని అనుకుంటుంటే ఇంతే చేశాడు అనుకోండి, అది మార్కెట్స్ పరంగా ఇప్పుడు మీరు చూస్తున్న లో
ఏదైతే లో మీరు చూస్తున్నారో, అరే భయపడుతున్నారో, ఇది ఏంటిది మార్కెట్స్ ఏంటి పరిస్థితి అని భయపడుతున్నారో, అప్పుడు రిగ్రెట్ అవుతారనమాట. ఆ పాయింట్ లో నేను ఎందుకు ₹1 నా దగ్గర బ్యాంక్ లో ఉండిపోయింది, అనవసరంగా దాన్ని దీంట్లో పెట్టుంటే ఇది అంతా వెళ్ళింది కదా అని చెప్పి రిగ్రెట్ అవుతారు. అది మూడో సినారియో. నేను మొత్తం సినారియోలు చెప్తున్నాను. నేను స్టాక్ మార్కెట్ ప్రతినిధినేం కాదు. మార్కెట్ ఖచ్చితంగా ఇలా వెళ్తుంది, మార్కెట్ ఖచ్చితంగా ఇలా వెళ్తుంది కాదు. మీకు 3 సినారియోలో చెప్తున్నా. ఇది ప్రెసెంట్ మార్కెట్ ఒక కండిషన్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ట్రంప్ గారు January 20 ఎన్నికైన తర్వాత మీకు నిజంగానే ట్రంప్ గారు అనుకుంది చేశారంటే అది మార్కెట్ ముందుగానే అనేసుకుంది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. రెండోది, ట్రంప్ గారు ఇలా చేయరట అని 20వ తేదీకి ముందే మార్కెట్ కి ఏమైనా సెన్స్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా లోపలికి ఇంటర్నల్ గా ఉన్న వర్గాల నుంచి, అసలు తను ఏం చేస్తాడు చేయడనేది పక్కన పెట్టేసి మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మూడోది, నిజంగానే తను వర్స్ట్ చేసినా సరే, తను వర్స్ట్ చేశాడు అన్న పాయింట్ లో సడన్ గా మార్కెట్ పడి ప్రాబబుల్లీ ఆ రోజే మార్కెట్ రివర్సల్ అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్ గా ట్రంప్ గారు కూడా ఏదైతే భయాన్ని క్రియేట్ చేయగలిగాడో అది ఒక పాయింట్ వరకే. వరల్డ్ లో తీసుకోండి, ఏ భయం అయినా సరే, ఎంత డిక్టేటర్ అయినా సరే, ఏం జరిగినా సరే ఆ భయం ఒక పాయింట్ వరకే ఉంటది. తర్వాత ప్రజలు ఆ భయాన్ని కూడా పట్టించుకోరనమాట. స్టాక్ మార్కెట్ కూడా అంతే, సైకాలజీతో ఆడుకుంటది, మీ సైకాలజీతో ఆడుకుంటది. ఇది నేను చూస్తున్న ఫస్ట్ రిస్క్. సెకండ్ రిస్క్ ఏంటంటే బడ్జెట్ February 1 రాబోతుంది. మార్కెట్ ఏమనుకుంటుందో తెలుసా? రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న స్టాక్ మార్కెట్, సోషల్ మీడియాలో ఉంటున్న థింగ్స్ ప్రకారం మార్కెట్ యాంఫీ వాళ్ళు, ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు నిర్మలా సీతారామన్ గారిని ఏమడిగారంటే, ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి సంవత్సరం కంటే పైబడి మనం కానీ అమ్మేస్తే 1,25,000 కాకుండా దానిపై వచ్చే డబ్బులు లాభాలపై 12.5% ట్యాక్స్ ఉంది. వీళ్ళేమడుగుతున్నారంటే దాన్ని తగ్గించేసేయండి, వీలైతే 3 సంవత్సరాలకు పైగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి అమ్ముకుంటారో వాళ్ళ లాభాల మీద రూపాయి ట్యాక్స్ అయితే 0 చేయండి అంటున్నారు. కానీ నా భయం ఏంటంటే ఆ 12.5% ట్యాక్స్ ని ఎక్కడ 15% చేస్తారు. సో నేనైతే ఈ బడ్జెట్ పరంగా ఆ ట్యాక్స్లు పెంపు ఉండకూడదు అనుకుంటున్నా. ఒకవేళ నేను రాంగ్ అయి, ఒకవేళ నేను అనుకుంది జరగకుండా అక్కడ కానీ ట్యాక్స్ పెరిగిందంటే February 1 మాత్రం ఇంకొక నెల 2 నెలలు మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి, మార్కెట్ ఇంకా కిందకి చూస్తామని చెప్పి. రిస్క్లు అయితే ఈ రెండే. కమింగ్ టైమ్స్ లో ఈ 2 రిస్క్లు మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ పడింది మంచిది, ఎస్ఐపీలు చేయండి. మార్కెట్ పడింది, డబ్బులు పెట్టండి, పెరుగుతుంది. జరగదు. మళ్ళీ చెప్తున్నాను కదా, అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. ఈ 2 జరిగాయంటే మార్కెట్ లో ఈ ట్రంప్ గారు వచ్చి ఆ డెసిషన్ తీసుకుంటే ఆయన మార్కెట్ కొంత పడి కొద్ది రోజులు కొంత డౌన్ సైడ్ కి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ సడన్ గా పెరిగిపోయి ఇంకా ట్రంప్ గారిని పట్టించుకోదు, అది అయిపోతుంది. ఎండ్ టాపిక్. ఇజ్రాయెల్ హమాస్ రిలేటెడ్ గా ఎంత మార్కెట్ ఫాల్ ని చూస్తుంటారు. మార్కెట్ ని ఇలా భయపెట్టిన సందర్భాలు ఇదిగోండి బోల్డ్ ఉన్నాయి, మీ కళ్ళ ముందు పెడుతున్నా. ఇలా భయపెట్టి పడి మళ్ళీ దానికి 2 3 మార్కెట్ పెరిగిపోయింది. ఎలా చెప్తున్నారు మీరు? నోటి మాటగా చెప్పేస్తున్నారంటే ప్రీవియస్ గా ఏ సినారియోస్ లో ఇప్పుడేం జరుగుతుందో, ఇప్పుడు ఎఫ్ఐఎస్ బయటకు వెళ్ళిపోతున్నారా, దానికి మించి గతంలో చాలా సార్లు ఎఫ్ఐఎస్ బయటకు వెళ్లారు. ఎన్ని $1 బిలియన్ తీసుకువెళ్ళిపోయారో చూడండి. అప్పుడు మన మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ ఒక వాటా సిగ్నిఫికెంట్ గా అంతకు ముందు ఉన్న వాటా తగ్గిపోయిందంటే భారీ మొత్తంలో వాళ్ళు సెల్ చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు మన BSE 500 ఇండెక్స్ ఎక్కువగా పడిందనమాట. కానీ ఆ 2009 లో ఏంటంటే మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, సో ఇది బయటికి తీసేసేయండి. ఈ 2020 లో వైరస్, ఇది కూడా బయటికి తీసేసేయండి. అవి ఒక స్పెషల్ సినారియోస్. బిగ్ గ్లోబల్ మెల్ట్ డౌన్ జరిగింది అప్పుడు 2008 2009. ఈ 2020 అనేది ఒక ఎక్సెప్షనల్ వైరస్. అది కాకుండా చాలా సినారియోస్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం అలాంటి చాలా సినారియోస్ జరిగాయి. ఆ టైంలో BSE 500 ఇండెక్స్ ఎంత వరకు పడింది ఇది కూడా తీసేయండి. 2020 రిలేటెడ్ గా ఎంత వరకు పడింది? 13%, 10%, 16%, 10.8 అంటే నియర్లీ 11%, నియర్లీ 8%, 10%, 17%, యావరేజ్ 11% కదా. ఆ పడిందే మాక్సిమం అనమాట. అక్కడి నుంచి నెక్స్ట్ 1 year లో 13% పడినప్పుడు 18% ఆర్ 19% దగ్గరగా పెరిగింది. 10% పడినప్పుడు ఒక సంవత్సరంలో 60% దగ్గరగా పెరిగింది. 16% పడినప్పుడు 32% పెరిగింది నెక్స్ట్ 12 months లో. 11% ఒకసారి పడింది October 2016 టు January 2017 వరకు. దాని తర్వాత 43% పెరిగింది నెక్స్ట్ 12 నెలలు. ఒకసారి 8% పడితే నెక్స్ట్ సంవత్సరంలో 15% పెరిగింది. అలా మీరు గమనిస్తూ వస్తే ఎంతైతే మార్కెట్ పడిందో దాన్ని రికవర్ చేసే ప్రయత్నం నెక్స్ట్ 12 months లో అయితే జరిగింది. సో లాజికలీ 100 నుంచి 50కి పడింది అనుకోండి, 50% పడినట్టే. కానీ 50 నుంచి మళ్ళీ 100కి వెళ్ళాలంటే 100% పెరగాలి. నాకు ఈ లాజిక్ తెలిసే చెప్తున్నాను. ఈ 10% పడినప్పుడు 60% పెరగడం, ఈ మళ్ళీ 11% పడినప్పుడు 43% పెరగడం, ఇవి మనకి ఎక్సెప్షనల్ గా మార్కెట్ లో ఈ 10% పడినప్పుడు కూడా వెయిట్ చేసిన వాళ్ళని మంచిగా రివార్డ్ చేసిన పాయింట్స్. మిగిలినవి కూడా మోస్ట్లీ వాళ్ళు ఏదైతే లాస్ అయింటారో, ఏ పాయింట్ లో పెట్టిన వాళ్ళు లాస్ అయినా, పీక్ లో పెట్టిన వాళ్ళు లాస్ అయినా, నెక్స్ట్ 12 months లో వాళ్ళకి మోస్ట్లీ మార్కెట్ రికవరీని అయితే చూపించింది. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న లాజిక్, ఇందాక నేను మీకు చెప్పినట్టు 5 సంవత్సరాలు మినిమం ఉంటున్న వాళ్ళకి మార్కెట్ బాధ పెట్టదు అని. బట్ లాజికలీ చూస్తే మార్కెట్ ఎంతైతే పడుతుందో ఆ నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ 1 సంవత్సరం లోపు మెజారిటీ ఆఫ్ టైమ్స్, ప్రతిసారి అయితే ఇక్కడ నేను చెప్పలేను. 5 సంవత్సరాలు ఇందాక
జాగ్రత్త అయితే నేను ప్రతిసారి అని చెప్పగలను, కానీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి మార్కెట్ లో కనిపించిన సందర్భాలను అయితే ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇదే ఇప్పటి వరకు మార్కెట్ లో బాగా ఇబ్బంది పెట్టి ఇన్వెస్టర్స్ ని ఏడిపించిన సందర్భాలు. అంటే ఇంకొక 6 నెలల్లోనో సంవత్సరంలోనో మన డబుల్ అయిపోద్ది, ట్రిపుల్ అయిపోద్ది, ఇది మంచి టైము అని చెప్పి మొత్తం షార్ట్ టర్మ్ లో ఉంటున్న డబ్బులన్నీ తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టకండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ని విని కన్విన్సింగ్ అనిపించి నేను పెడుతున్న 100 రూపాయలు 90 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయలకు కూడా వెళ్తది, నేను చూస్తాను దాన్ని 30% ఫాల్ ని కూడా నేను చూస్తాను. కానీ లాంగ్ టర్మ్ లో ఇలా చాలా సార్లు పడినట్టే పడి అవకాశాన్ని కొత్త వాళ్ళందరికి కూడా మంచిగా తక్కువ ధరలో కొనుక్కునే అవకాశాన్ని మార్కెట్ ఇచ్చి అప్పుడు మళ్ళీ డబల్ ట్రిపుల్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉంటాను అన్న వాళ్ళు మాత్రమే మార్కెట్ లో ఉండండి. బాగా గుర్తు పెట్టుకోండి, మార్కెట్ పిచ్చిది కాదు, మార్కెట్ చాలా తెలివైనది. కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది, అమ్మేయాలనుకున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఇస్తుంది. కానీ పీపుల్ ఏంటంటే మ్యాడ్ అయిపోతారు మనీతో. పడిపోతున్నప్పుడు కొనుక్కోమని మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది, కానీ మన వాళ్ళు ఏంటంటే అమ్మేస్తారు. అక్కడ మార్కెట్ ఎప్పుడు క్లియర్ గా అవకాశాలు ఇస్తుంది, దానికి తగ్గ రిటర్న్ ని ఎవరైతే వెయిట్ చేశారో ఆ ఫాల్ ని తట్టుకొని వెయిట్ చేశారో వాళ్ళకి రిటర్న్ ఇస్తుంది. రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమాని స్టాక్ మార్కెట్ లో వేల కోట్లు డబ్బులు సంపాదించిన వాళ్ళని చూస్తూ ఉంటారు కదా. 30%, 40%, 50% పడినప్పుడు ఆ వేల కోట్లు కూడా సగం అయి ఉంటాయి. మళ్ళీ 100%, 200%, 300% పెరిగినప్పుడే ఆ 100 కోట్లు వేల కోట్లుగా మారుంటాయి. సో అన్ని 100 కోట్లు అన్ని వేల కోట్లు కళ్ళతో రోజు చూసి పడి పెరుగుతున్నప్పుడు మన డబ్బులు ఎలాగో వాళ్ళకి ఆ డబ్బులు అలాగే కదా, అరే తీసేస్తే పోతుంది, ఇంకొక 100 కోట్లు సేవ్ చేసుకొచ్చేమని వాళ్ళు అమ్మేయచ్చు కదా పోర్ట్ఫోలియోస్ ని. మనం ఎలాగో ఇక్కడ అమ్మేస్తే మళ్ళీ పడినప్పుడు కొనుక్కుందాం అనే ఆలోచన మనకున్నప్పుడు మరి వేల కోట్లు సంపాదించిన స్టాక్ మార్కెట్ లో సంపాదించిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ అమ్మేసి ఒక 500 కోట్లు కింద కొనుక్కున్న వాళ్ళకి లాభమే కదా. అలా ఎందుకు చేయరు? ఎందుకంటే అంత పెద్ద ఇన్వెస్టర్స్ కి తెలియదు, నాకు తెలీదు, మీకు తెలీదు, ప్రపంచంలో ఎవరికి తెలీదు మండే కూడా మార్కెట్ ఏం జరుగుతుంది. ఇక్కడైతే 200 పాయింట్లు పడిపోయినట్లు మనకు చూపిస్తుంది. ఓపెనింగ్ పాజిటివ్ లో కూడా ఓపెన్ అవ్వచ్చు. మనకి తెలీదు మార్కెట్. మనకు తెలిసిందల్లా ఏంటంటే పడుతున్నప్పుడు మనం ఏది మంచి స్టాక్స్ లోనో లేకపోతే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లోనో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, పెరుగుతున్నప్పుడు ఏ పాయింట్స్ లో కామ్ గా ఉండాలి, వెయిట్ చేయాలి, మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోతే ఇప్పుడు వెయిట్ చేయాలి, వీటి మీద మాత్రమే మనం స్టడీ చేయాలి. తప్పితే ఇక్కడ తీసేస్తాను మళ్ళీ కింద పడితే పెడతాను, ఇది ట్రేడింగ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. అండ్ బీ ప్రౌడ్ ప్రెసెంట్ ఇండియాలో ఉంటున్నందుకు. ఎందుకంటే మీ స్క్రీన్ ముందు పెడుతున్నా ఇతర దేశాల స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయో చూడండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడండి, అదే చైనా స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేసింది చాలా సంవత్సరాల నుంచి చూడండి, జపాన్ స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడండి, కంపేర్డ్ విత్ ఇండియా ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడండి. అండ్ ప్రపంచ మార్కెట్లని మన సాయి చూస్తున్నాయని చెప్పడానికి చైనా రిలేటెడ్ గా ఒకప్పుడు ప్రపంచ మార్కెట్స్ లో దానికి ఇచ్చిన విలువ 43.2%, మనకిచ్చిన విలువ ఒకప్పుడు డిసెంబర్ 20 అప్పుడు 8.1%. కానీ టైం టు టైం గ్లోబల్ గా ఉన్న ఫారెన్ మనీ అంతా చైనాలోంచి బయటకు వచ్చేస్తూ వేరే మార్కెట్స్ లోకి వెళ్ళింది, బట్ ఇండియాలో కూడా వెళ్ళింది. అలా 8.1% ఉంటున్న మన షేర్ గ్లోబల్ మార్కెట్ లో ఇదంతా ఫారెన్ మనీ అనమాట, ఇండియన్ మనీ కాదు, మన రీటైలర్స్ మనీ కాదు. అది 8.1 నుంచి 19.4 కి పెరిగితే చైనా అది 43.2 నుంచి 27.8 కి పడిపోయింది. సో ఇవాళ ఫారినర్స్ వెళ్తున్నారేమో, కానీ గతంలో ఇండియాని స్ట్రాంగ్ గానే చూశారు అని చూస్తారు కూడా. అండ్ ఏ కారణం వల్ల మార్కెట్ పడుతుంది అనేది పక్కన పెట్టేసేయండి. లెట్స్ సే ఇప్పుడు మార్కెట్ పడి ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు ఈ పాయింట్ లో ఉన్నారనుకోండి, ఇంకా కూడా మార్కెట్ పడుతుంది అనుకోండి, కానీ మీ జర్నీ లాంగ్ టర్మ్ అయితే కొన్ని నెలల తర్వాత మళ్ళీ మార్కెట్ పెరిగి మీరు ఎక్కడున్నారో, మీరు ఎక్కడ పెట్టారో మళ్ళీ అక్కడికి వస్తుంది, మళ్ళీ కొంత పడుతుంది, మళ్ళీ పెరిగి మీరు ఎక్కడైతే మార్కెట్ నుంచి వచ్చేద్దాం అనుకుంటారో కొంత టైం పీరియడ్ తర్వాత, అది కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు మన టైం బాగాలేకపోతే, బట్ కొంత టైం పీరియడ్ తర్వాత ఒక 5-6 సంవత్సరాల దగ్గరగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏమీ లేదే, పెద్దగా రిటర్న్స్ ఏ లేవు, ఫిక్స్డ్ డిపాజిట్ లోనే డబ్బులు పెట్టుంటే మనకి డబ్బులు వచ్చేదే అని మార్కెట్ మీద మనం నెగిటివ్ అనుకొని బయటకు వచ్చేస్తాం చూసారా, మన అసల్లో బయటకు వచ్చేస్తుంటాం. ఈ పాయింట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లోనే ఎంతో కొంత వచ్చేది. అక్కడి నుంచి మార్కెట్ ఇక మీరు మళ్ళీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒక పాయింట్ లో డబ్బులు తీసి మళ్ళీ మార్కెట్ లో పెట్టుంటే బాగుండేదే, అనవసరంగా తప్పు చేశాను, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానని, ఆర్ మళ్ళీ మార్కెట్ పడిపోతుందిలే, నేను గతంలో చాలా సార్లు చూసాను కదా సడన్ గా మార్కెట్ పడిపోవడం, మళ్ళీ పడిపోతుందిలే అని మన లైఫ్ లాంగ్ మనం ఏదో ఒకసారి మార్కెట్ ని పడ్డ ప్రతిసారి అమ్మయ్య అనుకోవడం తప్పించి, లాంగ్ టర్మ్ లో మీరు గమనించారంటే మార్కెట్ పడుతుంది లేస్తది, పడుతుంది లేస్తది, పడుతుంది, ఒక టైం పీరియడ్ ఉంటది. 5-6 సంవత్సరాల దగ్గరగా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వని మార్కెట్ సడన్ గా రియాక్ట్ అవడం, 5-6 సంవత్సరాల దగ్గరగా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వని మార్కెట్ సడన్ గా రియాక్ట్ అవడం, 5-6 సంవత్సరాల పీరియడ్ మంది టైం బ్యాడ్ అనుకున్నా, మన జర్నీ ఒకవేళ 15 ఇయర్స్ మినిమం కానీ అయితే, మన ఇన్వెస్ట్మెంట్ 15 ఇయర్స్ అయితే, అందులో 5-7 ఇయర్స్ ఒకవేళ మనం రాంగ్ చేసామనే ఒపీనియన్ తో మనల్ని మార్కెట్ అలా వదిలేసిన, నెక్స్ట్ ఇంకొక 5-7 ఇయర్స్ లో మీరు ఏదైతే ఇక్కడ సంపాదించుంటారో ఆర్ ఏదైతే నష్టాలు లాభాలు అటు ఇటుగా అలానే ఉండింటారో దానికి చాలా రెట్లు డబ్బులు మీరు ఈ నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో ఉంటుంది. మీకు బ్యాంబూ ప్లాంట్ స్టోరీ తెలుసు కదా, మీరు ఏదైనా విత్తనం వేసి బ్యాంబూ ట్రీది దానికి ఎన్నిసార్లు మీరు వాటర్ పోసినా మొదటి 4 సంవత్సరాలు మీకు ఏం కనిపించదు, కానీ ఒక్కసారి 5వ సంవత్సరంలో మాత్రం ఆ బ్యాంబూ ట్రీ ఆల్మోస్ట్ 90 feet టాల్ కి ఎదిగిపోతుంది. అది
అది కూడా విత్ ఇన్ 2 months లోనే. అలానే స్టాక్ మార్కెట్ కూడా. సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లా ప్రతి సంవత్సరం నాకు ఇంత రిటర్న్ రావాలి, లేకపోతే నేను పెట్టిన తర్వాత ఇంత పెరిగిపోవాలి ఇలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. వర్స్ట్ నే ఎక్స్పెక్ట్ చేయండి. కానీ మీ టైం పీరియడ్ మినిమం ఒక 15 సంవత్సరాలు అయితే, యాక్చువల్ గా మినిమం 10 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో నేను ట్రాక్ చేస్తున్నంత వరకు మాక్సిమం 5 years వరకు మార్కెట్ మోస్ట్లీ ఏడిపించుంటుంది. నెక్స్ట్ 2-3 years లో ఇక్కడ ఏదైతే మిమ్మల్ని ఏడిపించుంటుందో దానికి డబల్ ట్రిపుల్ కూడా ఆనందాల్ని మనకు అందించుంటుంది. కాబట్టి మినిమం 10 ఆర్ నాకు తెలిసినంత వరకు మినిమం 15 years పెట్టుకొని దానికి మించి మీరు ఎన్ని 5 సంవత్సరాలు పెంచుకుంటున్నా అలా ఉన్న వాళ్ళని ఇప్పటి వరకు మార్కెట్ అయితే మోసం చేయలేదు. సరే, ఇండియన్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మేము యాక్సెప్ట్ చేస్తాం, కమింగ్ టైమ్స్ లో కూడా ఇండియన్ మార్కెట్స్ పెరుగుతాయని. బట్ మా క్వశ్చన్ అంతా ఇది కరెక్టేనా, అంటే ఈ పాయింట్ కరెక్టేనా, ఇంకా పడడానికి ఛాన్స్ ఉందా? మీకు రీసెంట్ టైమ్స్ లో చూపించిందే, బట్ ఇంకా ఇంట్రెస్టింగ్ డేటా అని చెప్తాను చూడండి. స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియని వాళ్ళకి ఒక విషయం చెప్తాను చూడండి. మనం స్టాక్ మార్కెట్ లో వాల్యుయేషన్స్ ని జనరల్ గా చాలా పారామీటర్స్ తో కడుతూ ఉంటాం. అందులో ఒకనొక పారామీటర్ ఏంటంటే పి అనమాట, ప్రైస్ టు ఎర్నింగ్స్. అంటే దాని ధర ఎంత ఉంది, ఆ ధరకు సంబంధించి అసలు ఎంత సంపాదిస్తుంది, ధర స్టాక్ రిలేటెడ్ గా ఉంటది కదా, ఆ స్టాక్ పరంగా ఎర్నింగ్ ఎంత ఉంది, అంటే వాళ్ళ లాభాలంతట్లో ఎన్ని షేర్లు ఉన్నాయి చూసుకొని ఒక్కొక్క షేర్ కి ఎంత లాభం ఉందో చూసుకొని ప్రెసెంట్ స్టాక్ ధర ఎంత, ఒక్కొక్క స్టాక్ ఎంత డబ్బులు సంపాదించగలుగుతుందో చూస్తాం అనమాట. యూజువల్ గా సెన్సెక్స్ రిలేటెడ్ గా చెప్తున్నా, లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీరు డేటాను చూసారంటే ఎక్కడ లోయెస్ట్ నెంబర్ ఉంది మీకు 23 దగ్గర ఉంది కదా, ప్రెసెంట్ 22 దగ్గరగా ఉంది సెన్సెక్స్ అయితే. ఇది మీకు డిసెంబర్ ఎండింగ్ డేటా, జనవరిలో మార్కెట్ ఫాల్ అయింది కదా. బట్ ఇంకా ఇంట్రెస్టింగ్ డేటా చూపిస్తా. ఇది 2001 నుంచి ఈ రీసెంట్ ఇయర్స్ వరకు మీకు కనిపించింది. లాస్ట్ 10 years డేటా తీసుకోండి, 2015 నుంచి మీరు చూడండి, అక్కడి నుంచి చూడండి. నేను జస్ట్ అదొకటే హైలైట్ చేస్తున్నా, 2015 నుంచి మాత్రం మీ కళ్ళ ముందు పెడుతున్నా. నిఫ్టీ ఒక వాల్యుయేషన్ లోయెస్ట్ మీరు ఎంత చూస్తున్నారు, యావరేజ్ గా లోయెస్ట్ మీకు ఎంత కనిపిస్తుంది చూడండి, అంతా చూడండి, స్క్రీన్ ముందు పాస్ చేసుకుని మరి చూడండి. వాల్యుయేషన్ మీకు ఎంత కనిపిస్తుంది, ఎంతలో కనిపిస్తుంది, రఫ్ గా 20 దగ్గరగా, చాలా రేర్ గా కనిపించుంటది. చాలా వరకు మీకు 21 మోస్ట్లీ లోగా కనిపించుంటది కదా. వెతికితే మీకు ఎక్కడైనా 20 లోపు కూడా కొన్ని కనిపిస్తాయేమో, బట్ అది చాలా సందర్భాల్లో కనిపించలేదు. ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడ ఉందో తెలుసా వాల్యుయేషన్ పరంగా, 21.5. అంటే గత 10 సంవత్సరాల్లో వాల్యుయేషన్ ఎంత లోయెస్ట్ కి అయితే వెళ్ళిందో, అంటే మార్కెట్స్ పడినప్పుడు ఎంత లోకైతే వీళ్ళు ఆగాయో ఆ వాల్యుయేషన్స్ దగ్గరికి మార్కెట్ ప్రెసెంట్ వచ్చింది. అంటే ఇక్కడ మంచిదని కాదని చెప్పాలనుకునేది, ఇంకా ఏదైనా జరిగితే పడిపోవచ్చేమో, కానీ మనం వెళ్తున్నది ఎక్స్పెన్సివ్ థింగ్స్ లోకి కాదు. నేను లార్జ్ క్యాప్స్ గురించి మాట్లాడుతున్నా, ఇండెక్స్ బేస్డ్ గా మాట్లాడుతున్నా, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, టాప్ లెవెల్ కేటగిరీ, లార్జ్ క్యాప్స్ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే నేను చేసిందంతా కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియోస్, ఈటీఎఫ్ల గురించి వీడియోస్. ఎందుకంటే నాకు తెలుసు, ఈటీఎఫ్ వీడియోలో కూడా చెప్పా, కొత్త వాళ్ళు స్టాక్స్ ని హోల్డ్ చేసినప్పుడు స్ట్రెస్ తీసుకుంటారు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పానా లేదని మీకు ఇక్కడ నుంచి చాలా టైం బ్యాకే మీరు వద్దు ఈక్విటీ మార్కెట్స్ లో స్టాక్స్ లో ప్లే చేయదు. స్టార్టింగ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈటీఎఫ్ తో స్టార్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి, సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. ఏమని చెప్పాను ఒకసారి వినండి. ఇప్పుడు నేను మాట్లాడే 5 కూడా ఇండెక్స్ పరంగానే ఉంటాయి. స్టాక్స్ ఎందుకు కొత్త వాళ్ళకి వద్దు అంటే, మీకు స్టాక్స్ రిలేటెడ్ గా అనాలిసిస్ తెలుసు అనుకుంటారు, పిఈ తెలుసు అనుకుంటారు, బుక్ వాల్యూ తెలుసు అనుకుంటారు, క్యాష్ ఫ్లోస్ తెలుసు అనుకుంటారు. బట్ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు స్టాక్స్ రిలేటెడ్ గా కొనాల్సిందే, అమ్మాల్సింది. సైకాలజీ స్ట్రాంగ్ గా ఉంటున్న వాళ్ళు పెడతారు, అన్ని అనాలిసిస్ చేసి పెడతారు. అదొక 20% పడిందంటే రాంగ్ అనుకుని అమ్మేస్తారు, 30% పెరిగిందంటే ఇంకేం పెరుగుతుందిలే అని చెప్పి అమ్మేస్తారు. మీకు ఎప్పుడైతే మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ వస్తుందో, నాలెడ్జ్ పెరుగుతుందో, మీకు అర్థమవుతుందో స్టాక్ పడుతుంది, పడితే కూడా 20-30% పడుతుంది, మిగతా అయితే 50% కూడా పడతాయి. కానీ ఏవేవి మారినంత వరకు మనం బయటకు రావాల్సిన అవసరం లేదన్న ఒక నాలెడ్జ్ మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీరు స్టాక్స్ లోకి రావాలి. అప్పటి వరకు ఎయిదర్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఉండాలి, ఈటీఎఫ్ లోనే ఉండాలి. ఇంకా ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఉంటది. అంటే వారెన్ బాఫెట్ గారు ఒక కోట్ ఉంటది కదా, బీ ఫియర్ఫుల్ వెన్ ఎవ్రీవన్ ఈస్ గ్రీడీ, బీ గ్రీడీ వెన్ ఎవ్రీవన్ ఈస్ ఫియర్ఫుల్ అని. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఉంది మార్కెట్, అంటే మీరు గ్రీడీ అవ్వాలని వారెన్ బఫెట్ గారి గురించి చెప్తున్నా. సో ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఉంది, వాల్యుయేషన్స్ బానే ఉన్నాయి. టెక్నికల్ గా కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది మంత్లీ చార్ట్స్. ఇది ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ చేసిన ఈ వీడియోలో డ్రా చేసినవి, ఇవాళ నేను ఈ వీడియోలో డ్రా చేసినవి కాదు. అక్కడ ఈ ఛానల్ ఒకటి కనిపిస్తుంది కదా మీకు, మంత్లీ చార్ట్స్ ఛానల్ అది. ఆ ఛానల్ ప్రకారం లోయెస్ట్ పాయింట్, ఆ ఛానల్ లోయెస్ట్ పాయింట్ ప్రెసెంట్ మార్కెట్ వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇదే వీడియోలో నేను వీక్లీ, డైలీ అండ్ ఇలా షార్టర్ టైం ఫ్రేమ్స్ కూడా తీసుకొని నేను చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, మార్కెట్ కింద పడితే ఈ లెవెల్స్ ని చూస్తున్నానని కూడా మీకు చెప్పాను. ప్రెసెంట్ ఆ లెవెల్స్ దగ్గర ఉన్నాం, 23,500 to 23,300. నిన్నటి వీడియోలో, మొన్నటి వీడియోలో కూడా చెప్పింది. ప్రెసెంట్ సినారియోస్ అన్ని కొంచెం టఫ్ అవుతున్నాయి కాబట్టి ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే నెక్స్ట్ నేను చూసేది 22,500 నుంచి 22,700. ఇప్పుడే మనం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాం. ఒకవేళ ఇక్కడికి కూడా వెళ్ళామంటే మాత్రం మార్కెట్ చాలా అరుదుగా మనకిచ్చే ఆపర్చునిటీస్ లో ఇది ఒక ఆపర్చునిటీ
అంతే. చాలా అరుదుగా ఇస్తుంది. ప్రతి 5 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇచ్చే ఆపర్చునిటీ కాదు, 5-6 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ మాత్రం ఇక్కడికి మార్కెట్ వెళ్ళినప్పుడు మనకు క్రియేట్ అవుతుంది. సరే ఇక్కడికి వెళ్తుంది అంటే మీరు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారంటే ఇక్కడికి వెళ్తుంది, దాని తర్వాత పడదా? మనకి తెలుసా వైరస్ టైంలో 12,000 దగ్గర ఉంటున్న మార్కెట్ 7,000 దగ్గరగా పడిపోతుందని. నన్ను అడిగినా నేను పడతానే చెప్తా. ఆ సినారియో రాకముందు వరకు పడదానే చెప్తా. నాకేం తెలుసు అంత దూరం పడుతుందని, ఆ వైరస్ అలా వెళ్తుందని మనం ఎవరైనా కలగలనామా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నాకు తెలుసు ముందుగానే అక్కడ అంతవరకు పడుతుందని పెరుగుతుందని తెలుసు. ఇదంతా నిజంగా నేను చెప్పను, ఎందుకంటే నేను నిజాలే మాట్లాడాలనుకుంటున్నా. నాకు తెలియదు పడుతుందని, కానీ ఒక విషయం మాత్రం తెలుసు, పడినా సరే మార్కెట్ లో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఎండ్ అయిపోతుంది అని ఒక క్లారిటీ మార్కెట్ కి వస్తుందో దారుణంగా పెరుగుతుందని. మీరు కాబట్టి చూడండి, ఫస్ట్ వేవ్ అప్పుడే మార్కెట్ పడింది, సెకండ్ వేవ్ అప్పుడు అసలు పడలేదు. సెకండ్ వేవ్ మనకి దారుణం ఇండియాలో ఈ మొత్తం ఇంపాక్ట్ పరంగా. ఫస్ట్ వేవ్ కాదు సెకండ్ వేవ్, బట్ మార్కెట్ పెరిగింది సెకండ్ వేవ్ లో, ఫస్ట్ వేవ్ లో కాదు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో మార్కెట్ తెలియదు, సెకండ్ వేవ్ లో క్లారిటీ వచ్చింది. ఎటు తిరిగి ముందో వెనక అందరూలో కొంతమందికి ఇంపాక్ట్ అయినా చాలా మంది దీని రిలేటెడ్ గా బయటపడిపోతారు, మళ్ళీ ఎకానమీ స్ట్రాంగ్ అవుతాయి ఒక క్లారిటీ వచ్చినప్పటి నుంచి పరిగెత్తింది మార్కెట్. ఇలానే ప్రతిసారి అంతే, ఫస్ట్ భయపడుతుంది, క్లారిటీ వచ్చిన తర్వాత పరిగెడుతుంది. ఇది మార్కెట్ ఒక సహజ గుణం. సో నేనైతే ఈ లెవెల్ కి వెళ్లే అదృష్టం మార్కెట్ కనిస్తే ఎస్ అదృష్టం అనే చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో తప్పితే ఎవ్వరూ అమ్మరు. గ్లోబల్ గా ఇలా జరుగుతున్నాయని ఒక భయాలు క్రియేట్ అవుతున్నప్పుడే అమ్ముతారు. కాబట్టి ఇది ఒక అదృష్టంగానే వస్తే ఇక్కడ యాడ్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక ఇంతకంటే కూడా బ్రేక్ అయ్యి ఏ రోజైనా క్లోజ్ అయింది అంటే అప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్ ఏంటి, నేను చూస్తున్న లెవెల్స్ ఏంటి అనేది చెప్తాను. నాకైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకి వెళ్ళి క్లోజ్ అయిపోద్ది అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఈ పాయింట్ కి లేదు. కాబట్టి నేను ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్ అనేది మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే టెక్నికల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ జోన్స్ దగ్గరే ప్రెసెంట్ మార్కెట్ ఉంది. బడ్జెట్ రోజు మార్కెట్ ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యేలా ఏమైనా స్టేట్మెంట్స్ వస్తుంటే మనకు తెలియదు. కాబట్టి మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో నేనైతే ఈ కామెంట్స్ చేయను. ఇంతవరకే వెళ్తుంది, ఇంకెంతకు మించి పడదు, ఇదే ఫైనల్, నాకు తెలియదు. నేనైతే ఇదే మాక్సిమం సపోర్ట్. అక్కడికి వస్తే ఖచ్చితంగా ఫారెన్ మనీ కూడా కొంత మన ఇండియన్ మనీస్ ని చేస్తుంది, అది వాల్యూ జోన్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇఫ్ అంతకంటే కూడా పడుతున్నప్పుడు నేను నెక్స్ట్ మాట్లాడతాను. సో ఇష్టం వచ్చినట్టు ఒక 10 లెవెల్ ఇచ్చేసి అంతవరకు వెళ్ళిపోతుందని కాకుండా నేనైతే ఈ లెవెల్ నాకు సంబంధించి చాలా వాల్యూ జోన్ గా చూస్తూ నాకు సంబంధించి ఆ పాయింట్ లో నా దగ్గర ఉంటున్న ఎంత డబ్బులు అయితే ఉంటుందో అంత డబ్బులు మాక్సిమం నేను మార్కెట్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మార్కెట్ పడిందా, నా దగ్గర డబ్బులు లేదా, ఇంకా వెయిట్ చేస్తాను. ఒక నెల 2 నెలల తర్వాత అప్పుడు లోపల ఏం డబ్బులు వచ్చి అప్పుడు కూడా మార్కెట్ కిందే ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ పెడతానేమో డబ్బులు. అర్థమవుతుంది కదా? మోస్ట్లీ మనంతా ఇదే, అన్లిమిటెడ్ మనీ ఎవరి దగ్గర లేదు కదా మన దగ్గర. బట్ యాజ్ అ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇందాకంతా నేను మీతో 21 దగ్గరికి పీ వచ్చిందంటే నిఫ్టీ బెస్ట్, మనం మంచిగా యావరేజ్ గా అక్కడే ఉంటది మనకి, అక్కడ మనం డబ్బులు పెట్టుకోవడంలో రాంగ్ ఏం కాదని చెప్పానా. కానీ కొన్ని పరిస్థితుల్లో గ్లోబల్ గా ఏదో క్రాష్ జరిగింది, ఇంకేదో జరుగుతుంది, భయాలు ఫుల్ గా క్రియేట్ అయిపోయాయి అనుకోండి, పీఈ ఎంతకు వెళ్ళిపోద్ది అంటే వైరస్ వచ్చిందా 2020లో వైరస్ మనకు వచ్చిందా, ఆ పాయింట్ లో పీఈ 17 వరకు వెళ్ళిపోయింది. అంటే 21కి వచ్చినా సరే అక్కడి నుంచి కూడా బాగా పడే అవకాశం, 17 వరకు పీఈ వెళ్ళిందంటే ఇంకా మార్కెట్లు దారుణంగా పడే అవకాశం మనకుంది. ఈ 2004 ఆ పాయింట్ ఆఫ్ టైం అయితే 14 వరకు పీఈ వెళ్ళింది. కానీ నేను అప్పటిది కంపేర్ చేయాలనుకోవట్లేదు, లాస్ట్ 10 years దే కంపేర్ చేద్దాం. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, మార్కెట్ డైనమిక్స్ వేరు. కాబట్టి లాస్ట్ 10 years దే కంపేర్ చేస్తే 2015 నుంచి తీసుకుంటే మాత్రం 17 లోయెస్ట్ అనమాట. మోస్ట్లీ 18, 19 అంతే, మోస్ట్లీ అక్కడే ఉంది. సో మహా అయితే 17 to 18 అక్కడికి వచ్చిందంటే మాత్రం నాకు తెలిసి మోస్ట్లీ పెద్ద మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇది ఒక మహా అవకాశం అనుకొని మార్కెట్స్ మీద అయితే పడిపోతారు. ఇక ఇండియన్ మార్కెట్స్ మీద అయితే పడిపోతారు. 17, 18 దగ్గరికి కానీ మార్కెట్ పీ పరంగా వస్తే 21 దగ్గరికి వస్తే ఏంటంటే జనరల్ గా మనకి ఏదైనా ఒక మంచి వాల్యూలో ఉంది అనుకోండి, కొనుక్కోవాలంటే కొనుక్కోరా, ఇది మంచి ధరలోనే ఉంది, పెరుగుతుంది కమింగ్ టైమ్స్ లో, మంచి ధరలో ఉంది అని చెప్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా చెప్తాం, అసలు ఆ ధర ఏంటి, అసలు అలా రాదు, పెట్టాలనుకుంటే పెట్టు డబ్బులు ఇప్పుడే, ఖచ్చితంగా నీకు మంచి రిటర్న్స్ వస్తాయని కాన్ఫిడెంట్ గా చెప్తామా? అది 17 నుంచి 18 ఆ లెవెల్స్ కి వెళ్ళినప్పుడు వెళ్తుందా అని ఈ రోజు నన్ను అడిగితే నేనైతే వెళ్ళదనే అనుకుంటా. ఎందుకంటే అందరికీ తెలుసు గతంలో వెళ్ళిన ప్రతిసారి ఏం జరిగిందో. సో అంత ఈజీగా తీసుకువెళ్ళాలంటే ఏదో ఒక మహా మనం ఎక్స్పెక్ట్ చేయని బిగ్ నెగిటివ్ థింగ్ ఏదైనా రావాలి మార్కెట్ లోకి. అలా వచ్చిన రోజు నేను కాదు, ఎవరు ఆగమని చెప్పినా మార్కెట్ ఆగదు, పడుతుంది. కానీ అలా జరిగిన రోజు మాత్రం మోస్ట్ ఆఫ్ ద మనీ అంతా కూడా స్టాక్ మార్కెట్ వెనక పరిగెడుతుంది. రీటైలర్స్ ఒక్కరే భయపడి మార్కెట్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంటుందేమో, కానీ స్మార్ట్ మనీ మార్కెట్ లోకి వచ్చేదే ఆ పాయింట్ లో. కానీ నేనైతే 21 దగ్గరగా మార్కెట్ ఒక లార్జ్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ ETF వాటి పీలు కనిపిస్తుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంకా ఏదైనా డబ్బులు యాడ్ చేయాలనుకుంటే, కమింగ్ టైమ్స్ లో యాడ్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం అని నేను చూస్తాను. నేనైతే 22,500 to 22,700 ఆ లెవెల్స్ దగ్గరికి ఏమైనా వస్తుందేమో, అది కూడా అచ్చాసే అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. బట్ వస్తుందేమో, అక్కడికి వచ్చినప్పుడు డబ్బులు పెట్టుకుందాం ఇంకా అనేలాగైతే నేను చూస్తున్నాను. కొంత డబ్బులతో ఆల్రెడీ మోస్ట్లీ ఇన్వెస్టెడ్ గానే ఉన్నాను, కొంచెం డబ్బులు అదేనా ఆ పాయింట్ లో వీలైతే యూస్ చేసుకుంటాను. ఫైనలీ స్టాక్ మార్కెట్ లో
ఎక్కడ డబ్బులు పెట్టడం బెటర్ ఇప్పుడు ఫ్రెండ్స్. మార్కెట్ పడినప్పుడు కాదు, పడక ముందు నుంచి నేను కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ని కొనకండి, మ్యూచువల్ ఫండ్స్ ని కొనండి, ఈటీఎఫ్ ని కొనండి. ఎందుకంటే మీకు ఆ పర్టికులర్ స్టాక్ 20% పడిపోతే అది ఉంచాలా తీసేయాలి, అసలు ఎందుకు పడుతుంది ఆ టెన్షన్ లో మనకి ఎందుకని చెప్పాను కదా, ఆల్రెడీ మీకు వినిపించాను కదా, ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడాను. కొత్త వాళ్ళైతే నాకు తెలిసి మీరు స్టాక్స్ లో ఉండాలనేది నా అభిప్రాయమే కాదు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఉండండి, ఈటీఎఫ్ లో ఉండండి. లేదు నేను మీ మాట వినను, నాకు స్టాక్సే కావాలి, నాకు అందులోనే నాకు యాక్టివిటీ ఉంటది, నాకు మీరు ఇదంతా చెప్పడం కాదు. ఏ స్టాక్స్ ప్రెసెంట్ కొంత సేఫ్, ఎందులో నేను డబ్బులు పెట్టుకుంటే పడడం కంటే పెరిగే అవకాశం ప్రెసెంట్ ఉంటే నేను ఎన్విరాన్మెంట్ ఇంకా వర్స్ట్ అవుతున్నా పెరిగే అవకాశం ఉంటుందని నన్ను అడిగితే నేను సెలెక్ట్ చేసేది ఫార్మా. ఇది మీకు తెలుసు, ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు తెలుసు, చాలా టైం బ్యాక్ నుంచి ఫార్మా, హాస్పిటల్. మీ డబ్బులు పడడం కంటే పెరిగే అవకాశం ఉంటుందని ఎన్నిసార్లు నేను మన మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ లో నొక్కి నొక్కి చెప్పాను. ఇప్పుడు దీనికి ఐటీని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు ఒక మాట చెప్పారు, 2024 కంటే 2025 బాగుంటుందని. సో 2025 బాగుంటుంది అంటే మీనింగ్ ఏంటి? డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏదైతే ఐటీ రిలేటెడ్ గా మంచి లాభాలు ఇచ్చేది ఉంటుందో అది రివైవ్ అయింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్, రీటైల్, అదర్ వెర్టికల్స్ నుంచి కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ ఐటీ స్పేస్ కూడా ఈసారి బెటర్ గా ఉండే అవకాశమే ఉంది. ఫార్మా, హాస్పిటల్, ఐటీ, ఈ 3 రంగాలు డాలర్ పెరుగుతున్నా, ఇండియన్ రూపీ వీక్ అవుతున్నా లాభపడిపోయేటివి. ఎందుకంటే ఇవి బిజినెస్ డాలర్లో చేస్తాయి. సో మన ఇండియన్ రూపీ వీక్ అవుతుంటేనే వీటికి ఇంకా మంచిది అనమాట. సో నేను రీసెంట్ టైమ్స్ లో కూడా వీక్ అయిపోతుంది ఇండియన్ రూపీ, కాబట్టి వీటికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో వీటిని ఎక్కువ ఫోకస్ చేయొచ్చని చెప్పాను. అండ్ మళ్ళీ కూడా ఈ వీటిల్నే చెప్తున్నాను, ఈ 3 మీకు, ఈ 3 అంటే హాస్పిటల్ స్టాక్స్ కి డాలర్ కి లింక్ లేదు, కానీ ఫార్మా, ఐటీకి లింక్ ఉంది డాలర్ తో. ఈ 2 మాత్రం ప్రధానంగా చూస్తున్నాను. దాంతో పాటు హాస్పిటల్ స్టాక్స్ చూస్తున్నాను. ఈ మధ్య హోటల్స్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ ఉంది కాబట్టి హోటల్ స్టాక్స్ కానీ, అండ్ వీటితో పాటు ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ప్రైవేట్ బ్యాంక్స్ నేను చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ స్మార్ట్ గా ఏం చేస్తున్నాయంటే బ్యాంక్స్ లో అలొకేషన్ పెంచేసుకుంటున్నాయి. కమింగ్ టైమ్స్ లో అవి పరిగెడతాయి అనుకుంటున్నారు స్ట్రాంగ్ గా మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా. అండ్ ఎన్బిఎఫ్సీలు కూడా డబ్బులు ఇస్తుంటారా, వాళ్ళు ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగలేదు, అవి కూడా మంచి రిస్క్ టు రివార్డ్ లో ఉంటున్నాయి అనేది నా ఒపీనియన్. కాకపోతే నాకు పెద్ద రిస్క్ వద్దు అనుకుంటే మాత్రం ఈ పాయింట్ లో కూడా నేను కొనాలంటే ఏ కొంటే మంచిదంటే ఫార్మా, ఐటీ, హాస్పిటల్, ఇక్కడ ఆగడం మంచిది. ఇంకొంచెం ముందుకు వెళ్తే హోటల్, ఇంకొంచెం ముందు వెళ్తే ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి. ఇవి ఓవరాల్ గా ఇవన్నీ కూడా కొంచెం బెటర్ గా ఉంటున్నవి. లేదు నేను రిస్క్ తీసుకుంటాను, పవర్ లోకి వెళ్తాను, డేటా సెంటర్స్ లోకి వెళ్తాను, వాటర్ రిలేటెడ్ థీమ్స్ లోకి వెళ్తాను, డిఫెన్స్ లోకి వెళ్తాను, ఇప్పుడు ఏవైతే ఆన్ గోయింగ్ మనకి సోషల్ మీడియాలో బజింగ్ గా ఉన్నాయో వాటిల్లో మంచి కరెక్షన్ వచ్చింది, 30, 40, 50% కూడా కరెక్టే, వాటిలోకి వెళ్తాను అనుకుంటే మాత్రం జస్ట్ గుర్తుంచుకోండి, మీరు వెళ్లే కంపెనీ కూడా పర్ఫామ్ చేయాలి. ఇండస్ట్రీ అని ఎలా మనకి వస్తున్నప్పుడు ఆ బజ్ వస్తున్నప్పుడు మొత్తం అన్ని కంపెనీలు పెరిగిపోవు. మీరు ఏది కంపెనీ సెలెక్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ పెరగాలి. కాబట్టి దాని రిలేటెడ్ గా చాలా డీప్ వర్క్ చేయాలి, చాలా అనాలిసిస్ చేయాలి. దానికి ఎప్పుడు కాంపిటీటర్ గా వస్తారో మీకు తెలియదు, దాని లైసెన్స్లు ఎప్పుడు ఏమేమి అవుతుంటాయో మీకు తెలియదు. కాన్స్టెంట్ గా నేను ఫోకస్ చేయగలను అనుకుంటున్న వాళ్ళే ఇండివిజువల్ గా అలాంటి బజింగ్ వాటిలోకి వెళ్ళండి. లేదంటే సెక్టార్ ని ప్లే చేస్తున్న ఈటీఎఫ్ లోకి వెళ్ళిపోండి, సెక్టార్ ని ప్లే చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళిపోండి. అదంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండివిజువల్ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మీ మంచి కోసమే చెప్తున్నాను. మీకు అంత టైం ఎఫర్ట్స్ పెట్టే మీకు లేనప్పుడు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ తో ఉండండి. మీరు కొన్నిటిని హ్యాండిల్ చేయలేరు, మీకు కొన్ని జరిగినప్పుడు కూడా మీరు బయటికి రాలేరు అనమాట. మీకు అర్థం కాదు, మీకు మళ్ళీ పెరిగితే వస్తానులే అనుకుంటారు, కానీ కొన్ని పెరగవు. ప్రతిదీ పెరగదు. పెరగాలనే లాంటి బిజినెస్ దానికి ఉంటేనే నెక్స్ట్ పడి పెరుగుతాయి. ప్రతి స్టాక్ పడి పెరగదు. కాబట్టి నేను హ్యాండిల్ చేయలేను అనుకుంటే మాత్రం ఇండివిజువల్ స్టాక్స్ వద్దు. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో రిలేటెడ్ గా పూర్తి అవగాహన, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎప్పుడు మార్కెట్స్ రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, అండ్ ఎంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, మొత్తం పారామీటర్స్ అని నేను మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. అండ్ ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు చెప్పాను కదా, వేటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మన పర్సనల్ ఫైనాన్స్ ని ఇంప్రూవ్ చేసుకుని ఎక్కడెక్కడ మన డబ్బుల్ని సేవ్ చేయొచ్చు, అసలు ఏవి అసెట్స్, ఏవి లయబిలిటీస్, ఏవి మనం కొంటే మన డబ్బులు పెరుగుతుంది, ఏ వేస్ లో మన ఇన్కమ్ ని పెంచుకోవచ్చు, అసలు స్టాక్ మార్కెటే కాదు ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, లైక్ గోల్డ్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అండ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు కానీ, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్స్ ని అండ్ ఇదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఈ మనీ స్మార్ట్ అనే బుక్ లో మీరు పొందొచ్చు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ పిల్లలకు కానీ, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది కదా, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కదా, వాళ్ళకి ఇలాంటి ఒక బుక్ ని మీరు కానీ గిఫ్ట్ గా ఇవ్వగలిగితే, వాళ్ళకి పెట్టి ఇదిగో చదువు, దీన్ని ఫస్ట్ నువ్వు ఖాళీగా ఉంటున్న టైంలో అవి చేయడం కాదు, ఈ బుక్ చదువు అని ఇవ్వగలిగితే వాళ్ళకి ఎంతగానో వాళ్ళ మైండ్ మార్చుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ బుక్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. కూపన్ కోడ్ తెలుగు అని మీరు పెట్టారంటే మీకు ఈ బుక్ ధర మీద 15% డిస్కౌంట్ ఉంటుంది. మీరు చదవగలుగుతున్నా మీకు తెలిసిన వాళ్ళకి ఇది ఒక గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళని చదివించాలనుకుంటున్నా, తప్పకుండా ఈ బుక్ మీకు తెలిసిన వాళ్ళకి నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేయడంలో యూజ్ అవుతుంది. కాబట్టి వీలైతే కొనుక్కోవడానికి ప్రయత్నించండి. మీరు కొనాలనుకుంటుంటే దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి తెలుగు అనే కూపన్ కోడ్ ని మీరు పెట్టారంటే 15% డిస్కౌంట్ మీకు ఈ బుక్ మీద దొరుకుతుంది. వీలైతే ఒకసారి ఈ బుక్ ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.